అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. గత కొన్ని రోజులుగా మీడియాలో లేడీ డాన్గా పిలువబడుతున్న అరుణ, అలానే నెల్లూరు జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్ సంబంధించిన వ్యవహారాలన్నీ చర్చకు వస్తూ ఉన్నాయి. అయితే ఈ చర్చ కాస్త నిజానికి వీళ్ళని పెంచింది, పోషించింది వైసీపీ. అరుణ ప్రత్యేకించి ఒక రాజ్యాంగ శక్తిగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎదిగింది. అనేక రకాల అరాచకాలు, దందాలు చేసిందనేటువంటి ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. అయితే శ్రీకాంత్కి పేరోలు ఇప్పించింది టీడీపీకి సంబంధించిన ఒక 2 ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత అని చెప్పేసి పుంకాలుగా కథనాలు రాస్తూ ఉంది సాక్షి మీడియా. అంటే తప్పు చేసి ఆ తప్పుని ఇంకొకరి మీదకి పుయ్యాలని చూస్తున్నారా? అసలు ఏం జరిగింది? అరుణ ఎలా ఎదిగింది? శ్రీకాంత్ ఎప్పటికప్పుడు ఎలా బయటకు వచ్చేవాడు? వీళ్ళ దందాలు ఎలా కొనసాగాయి? తిరుపతి రియా ఆసుపత్రి వేదికగా వీళ్ళు చేసిన దందాలేంటి? దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఈ మధ్య లేడీ డాన్గా ఒక లేడీ గురించి మాట్లాడుతున్నారు, ఒక మహిళ గురించి. తర్వాత అలానే జీవిత ఖైదు నెల్లూరు జైల్లో అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్ గురించి కూడా వస్తున్న చర్చ. అరుణ విత్ శ్రీకాంత్. ఈ చర్చలో వీళ్ళు వెనకాల ఉన్నది ఎవరు అంటే ఏం చెప్తారు? ఒక నోటోరియస్ క్రిమినల్, అవును, ఒక సెటిల్మెంట్ క్వీన్, లేడీ డాన్. మరి అసలు ఆంధ్రప్రదేశ్లో వైబ్రేషన్స్ రాజకీయంగా అసలు 2 పార్టీల మొత్తం అసలు ప్రకంపనలు సృష్టిస్తున్న విధానం. ఎందుకంటే ఇప్పుడు ఆ పెరోల్ అంటే ఇప్పుడు ఒకటి చేతులు గాలే కాకులు పట్టుకుంటే ఏమి లాభం? అవును. ఇప్పుడు మీరు చేయబోయే పని ఫలితాలేంటి, అవి ఎలా ప్రభావితం చేస్తాయి పార్టీ మీద, నీ మీద అనేది ముందు తెలుసుకోవాలి కదా. అవునుగా. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. నేను సిఫారసు లేఖ ఇచ్చిన మాట వాస్తవమే. వాళ్ళ తండ్రి వచ్చి నా దగ్గర ప్రాధాయపడ్డాడు, నేను మామూలుగా ఇచ్చాను. ఒకటి, ఇది తప్పని తెలిసిన వెంటనే వారం రోజుల్లో దిద్దుకున్నాం. మళ్ళీ ఆ పెరోల్ క్యాన్సిల్ చేశారు. అవును. సునీల్ కుమార్ ఇచ్చాడు, శ్రీధర్ రెడ్డి ఇచ్చాడు. ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఏమన్నా దాన్ని మిస్యూజ్ చేస్తే అది వేరు. అది ఎప్పుడైతే తెలిసిందో వెంటనే దాన్ని రద్దు చేయటం ఈ ప్రభుత్వం చేసిన ఒక మంచి పని. రెండవది, గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చాడు కదా సిఫారసు లేఖ. లేకపోతే మరి అక్కడ ఉన్నటువంటి ఆ సుళ్ళూరుపేట సంజీవయ్య, కిలివిడి సంజీవయ్య సిఫారసు లేఖ ఇచ్చాడు. అప్పుడేమైంది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివిడి సంజీయ సిఫారసు లేఖలు ఇవాళ కొత్తగా బయటకు వచ్చాయి. శ్రీధర్ రెడ్డి బయట పెట్టిన దీంట్లో అప్పటి హోంమంత్రి, పెరోల్ మీద సంతకం చేసిన అప్పటి హోంశాఖ కార్యదర్శి, వాళ్ళందరూ ఇప్పుడు చర్చల్లోకి వచ్చారు. ఇప్పుడు అందులో వచ్చేసరికి వనిత పాత్ర, సుచరిత పాత్ర వివాదాస్పదం. అప్పటి హోంమంత్రులుగా పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు అనిత, ఇప్పుడు వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ హోమ్ మినిస్టర్ అనిత వెంటనే మరి వారం రోజుల్లో అది రద్దు చేశాం, జైళ్ల శాఖలో నేను సమీక్ష పెట్టుకున్నాను, నా దృష్టికి రాగానే అది రద్దు చేశాను. ఈ పని మీరు ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు 1 నెల రోజులు ఇచ్చారు ఫస్ట్ పెరోల్ ఈ నోటోరియస్ క్రిమినల్ ఈ శ్రీకాంత్కి. దాన్ని 15 రోజులు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. అప్పట్లో 45 రోజులు అతను పెరోల్పై ఉండటమే కాదు, సెటిల్మెంట్లకు పాల్పడటం, అటు తిరుపతి రుయా హాస్పిటల్లో, లేకపోతే హోటల్లో, ఎక్కడ నెల్లూరు జీజీహెచ్లో. అసలు నెల్లూరు జీజీహెచ్లో ఒక 1 నెల రోజులు ఎలా ఉన్నాడు? ఆ వీడియోలు మీరు చూసే ఉంటారు, అవన్నీ బయటకు వచ్చిన విధానం. అవును. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ అరుణ, శ్రీకాంత్ అసలు ఎంత భూకంపం సృష్టించారు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీల్లో భూకంపం అన్నమాట ఇది. వీరి మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. కానీ ఇదొక గుణపాఠం. ఏది ఇప్పుడు శ్రీధర్ రెడ్డి ఏమంటున్నాడు, కోటమిరెడ్డి ఇక భవిష్యత్తులో అసలు ఎవరికి పెరోల్ మీద నేను సిఫార్సు లేక ఉన్నట్టున్నాడు. అంత భయపడే పరిస్థితి. ఇప్పుడు ట్రాప్లు వేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. హనీ ట్రాప్ వేస్తారు, మనీ ట్రాప్ వేస్తారు. ట్రాప్ వేసే వాళ్ళది తప్ప, ట్రాప్లో పడేవాళ్ళది తప్ప? ఇప్పుడు పడేవాళ్ళదే కదా తప్పు. ట్రాప్ వేసేవాడికి అదే వృత్తి. వాడు ఉచ్చు పన్నటమే అతను వృత్తిలో అతను ఉన్నప్పుడు అతను ఉచ్చులు వేసిరా నువ్వు ఎలా పడతావు? ఇక్కడ ఇది ప్రశ్నార్థకం అవుతుంది. ఒకటి, షాక్ కొట్టుతున్నప్పుడు జాగ్రత్త పడాలి. వరుస షాకులు ఎన్ని తగిలాయి? 14 నెలల్లో. ఇప్పుడు నిన్న క్లాస్ స్పీకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు, క్యాబినెట్ భేటీ,
పెట్టుబడుల గురించి చర్చించాలి, లేకపోతే భూముల కేటాయింపు గురించి చర్చించాలి, సంక్షేమ పథకాల అమలు గురించి చర్చించాలి, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాలి. మంత్రుల ఫైళ్ళ క్లియరెన్సు అవి ఇవి మాట్లాడుకుంటుంటే ఈ గోలేంటి? 7 ఎమ్మెల్యేలు, ఆయన బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆ దాడి అటవీ సిబ్బంది పైన, అతను ఎవరు? వెంకటేశ్వర ప్రసాద్. ఆ సినిమా గురించి అవసరమా అతనికి? అంటే ఇప్పుడు జరిగిపోయిన తర్వాత అతను ఎవరు? నజీర్, ఒక వీడియో కాల్. ఇవన్నీ గుణపాఠాలు. అసలు పాపం కోన రవికుమార్, ఆయన అమెరికా నుంచి జూమ్ కాల్ తీసుకుని ఇక్కడ కస్తూరిబా విశ్వవిద్యాలయాలు తల్లికి వందనం ఎలా పడుతోంది, అడ్మిషన్లు ఎలా జరుగుతున్నాయని తీసుకుంటే దడుచుకున్నారు. ఆ సౌమ్య అనే ఆమె గందరగోళం చేసింది అక్కడ. కాబట్టి ఏంటంటే ప్రతిదీ అనుభవం, గుణపాఠం. అంటుకుంటే షాకులు తగులుతున్న నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలారా తస్మాత్ జాగ్రత్త. అంటే కూటమి ఎమ్మెల్యేల మీద ఏమైనా కుట్ర జరుగుతుందా? ఎందుకంటే కూన రవికుమార్ నాకు వ్యక్తిగతంగా తెలుసు సార్. అతను చాలా అంటే అతను కొద్దిగా కోపిస్తి దూకుడుగా ఉంటాడు, కొద్దిగా తిడతాడు అనేది ఓకే, అది అగ్రీ చేస్తాను. కానీ ఇలాంటి క్యారెక్టర్ అయితే అది కాదు. కానీ అతని మీద కూడా ఇలా ప్రయోగించారంటే తర్వాత ఎవిడెన్స్తో ఆయన చూపించాడు, ఎప్పుడు జూమ్ కాల్ చేశాడు, ఏ టైము, ఎవరెవరితో మాట్లాడారు అంతా చూపించాడు ఎవిడెన్స్గా. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతని క్యారెక్టర్ మీద ఎన్ని అనాలో అన్ని అనేశారు. కానీ ఎలా చూడాలి? ఇది కూటమి ఎమ్మెల్యే మీద జరుగుతున్న కుట్ర అనుకోవాలా? అంటే అటు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కూన రవికుమార్ ఇవాళ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కాదు కదా వీళ్ళు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరే ఇలా ఇబ్బందులు పడుతున్నారంటే మీకోసం ఇవాళ గొయ్యి దవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పడిపోతారా గోతుల్లో? అదన్నమాట ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆచితూచి అడుగేయండి. ఎన్ని మాట చెప్పాడు, ఎన్ని మీటింగుల్లో చెప్పాడు చంద్రబాబు. అవును, గెలిచిన వెంటనే కూటమి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు. తర్వాత మొన్న తెలుగుదేశం విస్తృత సమావేశంలో, మహానాడులో, నిన్న క్యాబినెట్ భేటీలో ఇసుక జోలికి వెళ్ళొద్దు, మద్యంలో ఏలు పెట్టద్దు, అసలు మిమ్మల్ని ఎవరెవరు కలుస్తున్నారు, ఎవరెవరితో సెల్ఫీలు దిగుతున్నారు, ప్రతి విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ స్క్రీనింగ్ అవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, వరల్డ్ బ్యాంకే మెయిల్స్ పంపాడు, అప్పు ఇవ్వద్దు అని చెప్పి ఆ జైకాకి ఏడీబీకి మెయిల్స్ పంపారు. బాండ్స్ కొనద్దు అని చెప్పి ఒకడు 200 మెయిల్స్ పంపాడంట. ఏపీఎండిసి బాండ్స్ కొనద్దు అని చెప్పి జర్మనీ నుంచి ఒకడు ఉదయ్ భాస్కర్ రెడ్డి, లేకపోతే అతను ఎవరో మురళీకృష్ణ, అతను నిన్న అసలు సింగపూర్కే మెయిల్స్ పంపాడంట. సింగపూర్లో లోకేష్ ఉన్నాడు, నారాయణ ఉన్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండి వాళ్ళేదో సింగపూర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ డెవలప్ చేయమని అడుగుతుంటే సింగపూర్ అధ్యక్షుడికి సింగపూర్ ప్రధానికి మెయిల్స్ వెళ్ళాయి. ఇట్లా అడుగడుగున జగన్మోహన్ రెడ్డి అడ్డంకులు. మరోవైపు వీళ్ళు ఏది ఈ ట్రాపులు, వీటన్నిటిని తట్టుకొని మీరు నిలబడాలి, రాష్ట్రాన్ని నిలబెట్టాలి. ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి ఆ విశ్వాసం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్.